బ్రేకింగ్ న్యూస్ విజయవాడలో జరిగిన గ్రేటర్ కమ్మ సంక్రాంతి సంబరాల్లో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాలపై ఆమె స్పందించారు. కృష్ణా గోదావరి నదుల జలాల పంపిణీ విషయంలో ఉన్న వివాదాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఇద్దరు ఒకచోట కూర్చొని చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పారు. దీని ద్వారా ఇరు ప్రాంతాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు రేణుకా చౌదరి. నాగలి తీసుకొని భూమి దున్ని అందరికి అన్నం పెట్టిన రైతాంగం అంతా కూడా ఇక్కడ ఉన్నారు. ఈ పక్కన పండించేది బంగారం అనేదే కనిపిస్తూ ఉన్నాయి పంటలు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే పొలిటికల్గా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్నటువంటి నీటి పంపకాల గురించి మీరేం చెప్తారు? ఇవన్నీ సహజం, మనుషులు అన్నాక ఇవన్నీ ఉంటాయి. కానీ ఇద్దరు ముఖ్యమంత్రులకి గత పరిచయాలు కూడా ఉన్నాయి. ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని సంప్రదించి దారి తీస్తారనేది నా పూర్తి నమ్మకం. రాయలసీమకి చంద్రబాబు దోహం చేస్తున్నారు, తెలంగాణ సరెండర్ అయ్యారు ఒక మాట వైసీపీ వాళ్ళు చేస్తున్నారు మేడం. ఏమండి వైసీపీ ఏమన్నా చెప్పని మురిగే కుక్కలకి మేము జవాబు చెప్పలేం.